సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి అత్యవసరంగా భేటీ అయింది. ఈ అత్యవసర భేటీలో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృతికి తొలుత సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు. అలాగే తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయంగా చెక్కులు అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. బాధితులకు పరిహారం అందించేందుకు బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకటేష్, మొత్తం మీద ఏదైతే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే తిరుపతిలో విష్ణు నివాసం వద్ద ఏదైతే జరిగిందో తొక్కిసలాటకు సంబంధించి 6 మంది చనిపోవడం జరిగింది. ఇందులో 5 మంది మహిళలు, 1 పురుషుడు. అయితే వీళ్ళకందరికీ కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్ట్రా టీటీడీ ప్రకటించింది. సీఎం వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు, అదేవిధంగానే వైసీపీ అధినేత జగన్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బాధితులను పరామర్శించారు. దగ్గరుండి ఒక అధికారిని ఏర్పాటు చేసుకుని మార్చి చనిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు తరలించి వాళ్ళ గౌరవప్రదంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇవాళ పరిహారం చెల్లించడానికి, అంటే చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి వాళ్ళందరూ కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు, వాళ్ళకందరికీ 5 లక్షల రూపాయలు, స్వల్పంగా ఏదైతే గాయాలైన వారికి 2 లక్షల రూపాయలు టీటీడీ ప్రకటన చేయడం జరిగింది. దాన్ని వాళ్ళ ఇళ్ల వద్దకే కలెక్టర్ దగ్గరుండి, అంటే సీఎం విజిట్ ఉన్న నేపథ్యంలో సీఎం లోపలికి వెళ్లి ఆ బాధితులతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు ఒకే కోరారు. ఇన్ని రోజులు అంటే చాలా ఇబ్బందులు పడ్డాము, స్వామి దర్శనానికి వచ్చాము, మేము కోలుకున్న తర్వాత ఆ శ్రీవారిని దర్శనం చేయించండి, అదేవిధంగానే ఆ వైకుంఠ ద్వారం గుండా కూడా మమ్మల్ని పంపించే ఏర్పాట్లు చేయండి అంటూ కూడా వినతి, అంటే వాళ్ళకి అంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు స్వామి మీదనే భక్తితో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏదైతే తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళందరూ కూడా కోలుకున్న తర్వాత నేరుగా ప్రత్యేక వాహనాల్లో టీటీడీ అధికారులు తిరుమలకి తీసుకుని వెళ్లి నిన్న వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు, విఐపి ప్రోటోకాల్ దర్శనాలంతా కూడా దగ్గరుండి చేయించి నిన్న సాయంత్రం తిరుపతి కలెక్టర్ దగ్గరుండి వాళ్ళందరినీ కూడా బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అధికారులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా స్వస్థలాలకు పంపించడం జరిగింది. అయితే ఆ పరిహారానికి సంబంధించి ఎక్కడా కూడా లేట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బోర్డు మెంబర్లను, అంటే ఒక్కొక్క టీంలో 2 ఉంటారు, మొత్తం 4 టీమ్స్ ఉంటాయి. చనిపోయిన వాళ్ళకి నేరుగా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి ఈ 2 బృందం ఏదైతే ఉందో బోర్డు మెంబర్లు, అధికారులు కలిపి జరిగినటువంటి తప్పుకు కారణంగా క్షమాపణలు కోరుతూ, అదేవిధంగానే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం కోసం 25 లక్షల రూపాయల చెక్కు అందించబోతా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, అంటే చనిపోయిన వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు వాళ్ళందరినీ కూడా అక్కడ విచారించి దాని తర్వాత వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా సరే ఉద్యోగం టీటీడీ ఇస్తుంది. దీనికి సంబంధించి సీఎం ఆదేశాల ప్రకారం
కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలనేది ప్రధానంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరికి ఇవ్వాలి ఏంటనే దానిపైన కూడా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి దాని తర్వాత రిటర్న్ వస్తారు. ఇట్లా 6 మంది చనిపోయారు కాబట్టి 6 మందికి సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా పరిహారం చెల్లిస్తారు. ఏదైతే బోర్డు సభ్యులు 2, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళి, ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా ఇట్లా మిగిలిన ప్రాంతాలకంతా కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్వస్థలాలకు వెళ్తారు. ఇంకా తీవ్రంగా గాయపడి ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళు 30 మంది దాకా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళి 5 లక్షల రూపాయలు మరో 2 సంబంధించిన బోర్డు సభ్యులు అధికారులు ఆ చెక్కుల రూపంలో వాళ్ళ ఇళ్లకి వెళ్లి వాళ్ళకు ధైర్యం చెప్పి జరిగినటువంటి పొరపాటును క్షమించండి వాళ్ళు కోరుతూ కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తారు. ఇక స్వల్పంగా గాయపడిన వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆదేశం. అందువల్లనే నిన్న జరిగినటువంటి పాలక మండలి అత్యవసర సమావేశంలో కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా బోర్డు మెంబర్లు 2ని ఏర్పాటు చేసి ముఖ్యమైన మరి కొంతమంది అధికారుల బృందం నేరుగా వెళ్లి వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేస్తారు. సో మొత్తం మీద అత్యంత ఘోరంగా జరిగినటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం, అదేవిధంగానే కేవలం నిర్లక్ష్యపూరితంగా వదిలిపెట్టేసి క్యూ లైన్లన్నీ కూడా భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అధికారులు లక్షలాది మంది వస్తారని చెప్పి తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గేట్లన్నీ కూడా ఆ సమయానికి టికెట్లు ఇచ్చే సమయానికి కోఆర్డినేషన్ లేక ఒకసారిగా వదిలిపెట్టేసిన కారణంగా మొత్తం ఆ గేట్లన్నీ కూడా ధ్వంసం చేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళడం. ఆ సందర్భంగా తొక్కిసలాట్ లో మొత్తం కూడా 6 మంది చనిపోయాం. ఇంతమంది పెద్ద ఎత్తున తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఇది ఒక పీడకలగానే మనం చెప్పుకోవచ్చు. టీటీడీకి చెడ్డ పేరు వచ్చింది, అదేవిధంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతిలో నిన్నొచ్చి చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మొన్న వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది ప్రభుత్వం విధానాలపైన. అయితే ఇలాంటిది రిపీట్ కాకుండా మాత్రం మరోసారి చేయాలి. తిరుమలలోని సర్వదర్శనం అంటే సీఎం బాధితులతో మాట్లాడే సమయంలో కొంతమంది బాధితులు ముఖ్యమంత్రికి ఒక వినతి చెప్పడం జరిగింది. మేము తిరుమలలో దర్శనాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఇట్లా ఇబ్బందులు జరిగాయి కదా, మరి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు బాధితులను అడిగిన సందర్భంలో వాళ్ళందరూ కూడా తిరుమలలోనే ఈ దర్శన టికెట్లని కానీ వైకుంఠ ఏకాదశికి ఏర్పాటు చేయగలిగితే 2 రోజులు 3 రోజులైనా మేము అక్కడ ఉండి అక్కడ వాతావరణం వేరు, అక్కడ పరిస్థితులు వేరు, అన్నప్రసాదం తింటాము, అదేవిధంగా క్యూ లైన్ లో టీటీడీ ఎప్పటికప్పుడు ప్రసాదాలు పంపిణీ చేస్తుంది, మజ్జిగ కావచ్చు, లేదంటే వాతావరణం తగ్గట్టుగా పాలు ఇట్లా ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు, ఎక్కడ కూడా ఇబ్బందులు అనేది ఉండదు. ఇక్కడ తిరుపతి పట్టణంలో ఇక్కడ ఏర్పాటు చేసిన కారణంగానే కనీస వసతులు, కనీసం వాష్రూమ్స్ కానీ, లేదంటే కనీసం తినడానికి తిండి కానీ, నీళ్లు కానీ లేక ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడడం జరిగింది. అందువల్లనే ఈ రకంగా ఘోరంగా ఆ టికెట్లు ఇచ్చే సమయంలో ఒకసారిగా టికెట్లు దొరుకుతాయో దొరకవు అని ఒక ఆందోళనతో గేట్లన్నీ కూడా లోపలికి తోసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకసారిగా వెనకాల ఉన్న భక్తులంతా కూడా నేరుగా వచ్చి మీద పడిపోయారు. అందువల్ల ఇంతమంది గాయాలైనట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన మరోసారి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి నడుస్తుంది కాబట్టి మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటారు. భవిష్యత్తులో మాత్రం తిరుపతిలో ఎటువంటి దర్శన టికెట్లు ఇవ్వరు, తిరుమలలోనే ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ రకంగా దర్శనాలకు సంబంధించిన ప్రతి దర్శనానికి ఏదైనా సరే అది విఐపీలు కావచ్చు, లేదంటే ఇట్లా సామాన్య భక్తులు, లేదంటే 300 రూపాయలు ఇట్లా స్థానికులు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా తిరుమలలోనే దర్శన టికెట్లన్నీ కూడా కౌంటర్లు ఏర్పాటు చేసి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ విధంగా ఉండేది, దాన్నే ఇంప్లిమెంట్ చేసేదానికి సీఎం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదవడం జరిగింది. ఏదైతే బాధితులు విష్ణునివాసం వద్ద తొక్కిసలాట జరిగిందో అక్కడ ఒక డిఎస్పీని, అదేవిధంగా ఒక టీటీడీ అధికారిని సస్పెండ్ చేశారు. సీఎంఏ దగ్గరుండి మరో తిరుపతి ఎస్పీని పై వేటు వేసి ఆయన్ని బదిలీ చేయడం జరిగింది. ఇక తిరుమలకు సంబంధించి కూడా తిరుపతిలో ఉన్నటువంటి జేఈఓను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. తిరుమల ముఖ్య నిఘా భద్రతాధికారి శ్రీధర్ను కూడా బదిలీ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఎంతమంది సస్పెన్షన్లు అయినా, లేదంటే ఎంతమంది ట్రాన్స్ఫర్లు అయినా పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలనేది భక్తుల నుంచి డిమాండ్ ఉంది. వెంకటేష్, అయితే గోపీనాథ్, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎంత మేర కోలుకున్నారు, వారికి ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? ఇంకొకటి తీసుకున్నట్లయితే కొంతమంది మాట్లాడడం ఏదైతే మీరు చెప్పినట్టుగా తిరుమలలో కౌంటర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు, దాంతోపాటు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఆన్లైన్లో టికెట్ విధానం గురించి కొంతమంది మాట్లాడడం అయితే జరిగింది. సో దాని మీద ఏమైనా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తా ఉందా గోపీనాథ్? అంటే ఆన్లైన్ కి సంబంధించి వైకుంఠ ఏకాదశి అనేది ఒకటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో అసలుకి సాంప్రదాయం ప్రకారం గతంలో బహుశా ఒక 30-40 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి కూడా వైకుంఠ ఏకాదశి అంటే ఏ ఆలయంలో అయినా సరే 2 రోజులే ఉంటది, ఏకాదశి ద్వాదశి. తిరుమలలో కూడా గతంలో ఏకాదశి ద్వాదశి మాత్రమే ఉండేది. కానీ
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా విపరీతంగా రద్దీ వస్తారన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ 2 రోజులు వచ్చి పోటీ పడతారన్న ఉద్దేశంతో ఆ దర్శనాల్ని 10 రోజుల పాటు కూడా కంటిన్యూ చేసి వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలి 10 రోజులు, అందరికీ కూడా దర్శనం కల్పించాలనేది ప్రధానంగా అందులో డిమాండ్. అందువల్ల తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేస్తే కన్నా బాగుంటుందంటూ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ భగవంతుని సన్నిధిలో ఆ 2 రోజుల పాత్రం అంటే ఏకాదశి ద్వాదశి ఆ 2 రోజులు మాత్రం ఉంటేనే దానికి ఉన్నటువంటి విశిష్టత. ఇదే విషయాన్ని ఆగమ శాస్త్రం పండితులు మొన్న సీఎంతో మాట్లాడిన సందర్భంలో ప్రత్యేక సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోండి, భవిష్యత్తులో ఇలా 10 రోజులు 15 రోజులు ఇట్లా వద్దు, దానికి ఉన్న ప్రియారిటీ అలానే కొనసాగించండి, 2 రోజులే కొనసాగించి దైవ దర్శనం. ఎందుకంటే గతంలో 1,10,000, 1,20,000 మంది వరకు కూడా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకునే వాళ్ళు ఒక రోజులో, 2వ రోజు కూడా అదే స్థాయిలో దర్శనం చేసుకునే వాళ్ళు. వీఐపీల ప్రాధాన్యత తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఆ 2 రోజులు ఏర్పాటు చేయండి. ఈ 10 రోజులు అనేది వద్దు. అదేవిధంగా తిరుపతిలో కౌంటర్లు ఎక్కడా కూడా చేయొద్దంటూ కూడా అంటే సీఎం గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఏది చేసినా గతంలో టీటీడీ బోర్డులో రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి బోర్డు ఏది ఇందులో నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా బోర్డులోనే దాన్ని రద్దు చేయాలి. ఎట్లా రద్దు చేయాలంటే ఆగమ శాస్త్రం పండితులు, శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకుడు, ఇలా పండితులు వీళ్ళందరూ కూడా ఆగమ శాస్త్రానికి టీటీడీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. దీన్ని అధ్యయనం చేసి గతంలో ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అంటే టీటీడీ బోర్డుకి ఇచ్చిన తర్వాత బోర్డులో చర్చ పెట్టి బోర్డు సభ్యులందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాతనే దాని ఇంప్లిమెంటేషన్ వస్తుంది. బహుశా ఈ సంవత్సరం అయితే ఇంకా అలా కొనసాగదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి 2 రోజులే ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశానికి సంబంధించి ఏర్పాటు చేస్తారు. రాబోయే రోజులు అంటే ఆ సందర్భంలో కూడా తిరుపతిలో ఎక్కడ టికెట్లు ఇవ్వరు, తిరుమలలోనే టికెట్లు ఇస్తారు. ఏ భక్తుడు తిరుమలకు వచ్చినా అక్కడే ప్రత్యేకంగా 100 కావచ్చు, 150 కౌంటర్లు కావచ్చు. ఎందుకంటే ఉదాహరణకి స్వామివారి ఆలయానికి సంబంధించి వెనుక ప్రాంతంలో దాదాపుగా కొన్ని వందల ఎకరాల నారాయణగిరి పార్క్ ఉంది. ఇలాంటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దినాల్లో అక్కడ షెడ్లు ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 100 మంది 1000 మంది యాత్రికులు అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకందరికీ కూడా టీటీడీకి సంబంధించి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తారు. ప్రత్యేకంగా వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సందర్భంగా ఎక్కడా కూడా వాళ్ళు తోపులాట్లకు తొక్కిసలాట్లకు వెళ్లరు. ఎందుకంటే తిరుమల పవిత్రత వేరు, తిరుమలలో స్వామి సన్నిధిలో దగ్గరలో మనం ఉన్నాం, ఇక్కడ మనం తోపులాట్లకు తొక్కిసలాట్లకు మనం వెళ్ళకూడదు. అంటే ఓపిక పట్టి రేపు ఇవాళ 2 రోజులు స్వామి దర్శనం చేసుకున్నాం అని అంటూ కూడా చాలా మంది ఓపికగా ఉంటారు. అది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. అదేవిధంగానే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ గోవిందనామ స్మరణలు ఇప్పుడు కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అందువల్ల భగవంతుని దగ్గర మనం ఉన్నాం కాబట్టి హ్యాపీగా 2 రోజులు కాబట్టి 3 రోజులైనా సరే ఉండిపోదాం అనే ఉద్దేశంతో భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందరు. కేవలం తిరుపతిలో ఇలాంటి పనులు చేసిన కారణంగానే భక్తులు చాలా రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.